వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకాన్ని, దాని తాత్పర్యాన్ని ఒకసారి చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి ఇది తెలియక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి ఇదొకటి చెప్పేటువంటి ఒక చిరు ప్రయత్నం చేస్తాను. ఏమన్నా పద ఉచ్చారణలో పొరపాట్లు దొరికితే క్షమించగలరు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. పదచ్ఛేదం చేస్తే కర్మణి ఏవ అధికార తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతు భూ మాతే సంగః అస్తు అకర్మణి. అంటే నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలని చెయ్యకు, అలాగని కర్మలు చేయడం మానకు. కర్మలను చేయడానికి మనకు హక్కు ఉంది. కర్మలను సదా అప్రమత్తతో చేస్తూ ఉండాలి. ఎప్పుడు కర్మిష్టిగానే ఉండాలి. అకర్మణ్యత్వం అన్నది ఎప్పుడూ ఉండకూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతే జీతం వస్తుంది. ఫలితాన్ని తర్వాతి నెలలోనే అనుభవించగలుగుతాం. వర్తమానంలో దుక్కి దున్ని విత్తి చల్లి చేనుకు సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది. విత్తనాలు చల్లగానే పంట పండి చేతికి ధాన్యం వచ్చేసేది. అలాంటివే మనం పొందే కర్మఫలాలు కూడా. వర్తమానంలో సుఖ సంతోషాలు, గత జన్మల మంచి కర్మల ఫలితాలు, కష్టాలు నష్టాలు, చెడు కర్మల ఫలితాలు, అలాగే వర్తమానంలోని కర్మఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం. ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మఫలాలు మన యొక్క అనేక గత జన్మల్లోని ఏ జన్మకు సంబంధించినవో ఏ కర్మఫలం అనేది అవగాహనకు రాదు, మనం నిర్దేశించలేం కూడా. అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడు లెక్కలు కట్టకూడదు. లెక్కలు కట్టడానికి మన దగ్గర సరైన విషయ జ్ఞానం ఏమీ లేదు. లెక్కలను ఫలితాలను పూర్ణ దృష్టికే వదిలేయాలి. సృష్టికి మాత్రమే తెలుసు సరైన లెక్కలు కట్టడం. జన్మజన్మల లెక్కల ప్రకారం రావాల్సిందంతా వచ్చే తీరుతుంది, పోయేదంతా పోయే తీరుతుంది. కర్మ ఫలాసక్తి ఉంటే ఫలసిద్ధి అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు. కర్మలు చేయడం మాని అకర్ముడిగా మారిపోతే భవిష్యత్తుకు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తును సంపూర్ణంగా నష్టపోతాం. కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి. అకర్ములుగా ఎప్పుడు ఉండరాదు. దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉండాలి. ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఇక వివరాల్లోకి వెళ్తే, చక్కగా మన ఇంట్లో మనిషిలాగా అనుకొని ఇప్పుడున్నటువంటి తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చక్కటి విషయాన్ని చెప్పాం. తప్పు చేసావమ్మా క్షమించు అని అడిగితే సరిపోతుంది స్వామివారిని అని. లేదు అన్నట్టుగా తలబిసురుతో 10,000 రూపాయల లైను, రిచెస్ట్ బెచ్చగాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు యాంకర్ శివజ్యోతి ఎలియాస్ జ్యోతక్క. ఏమైంది? టీటీడీ వాళ్ళు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసేశారు. భవిష్యత్తులో తనకిక స్వామివారి దర్శనం, తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనేది దుర్లభం అంటిల్ అన్లెస్ టీటీడీ వాళ్ళు ఆ బ్లాక్ ఎత్తేస్తే తప్ప. సరే, మొదటి వీడియో చెప్పాం చాలా క్లియర్గా, ఎందుకింత కండకావరం అని, ఎందుకింత నోటి దురుసు, తప్పు చేశాను అని స్వామివారిని క్షమార్పణ వేడుకు అన్నాం. లేదు, రెండోసారి మళ్ళీ క్షమాపణ అన్న పాయింట్లో వచ్చి అక్కడ కూడా ఇందాక చెప్పానుగా 10,000 రూపాయల లైన్లో ఉన్నాం కాబట్టి, అంటే సామాన్య లైన్లో ఉంటే సామాన్య బిచ్చగాళ్ళు అంటారా అన్నటువంటి అర్థం వచ్చేలాగా రిచెస్ట్ బిచ్చగాళ్ళు అన్నది. అందుకే తమ్ముడు సోను కూడా అవైలబుల్ లేడు కాబట్టి, అంటే వాళ్ళతో క్షమాపణ చెప్పించేటువంటి అవకాశం రాలేదు. అయిపోయింది. థర్డ్ వన్, కర్మ ఫలితం. టీటీడీ వాళ్ళు బ్లాక్ చేశారు. పెద్ద చెప్పడానికి కూడా విశ్లేషించడానికి కూడా ఏం లేదు. మనం మంచి కర్మలు సత్కర్మలు చేస్తే, మన నాగరాజారావు గారి కథ చదువుకున్నాం కదా, కుటుంబం మొత్తం అంతా కూడా ఏ విధంగా అన్ని సంవత్సరాల పాటు ఒక పూటే తిని వాళ్ళకు వచ్చినటువంటి ఆ ఉద్యోగ ఫలితం కావచ్చు, పంటల నుంచి వచ్చినటువంటి ఫలితం కావచ్చు, వీటన్నిటితోటి స్వామివారికి ఏ విధంగా 108 బంగారు కాసులతో హారం చేయించారు. అలాగే నీలోఫర్ బాబురావు గారి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు ఫలితాన్ని ఆశించకుండా స్వామివారు ఏదో మాకు చెప్పారు కాబట్టి మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంతా ఆయనే చేయించేది. నాహం కర్త హరిహి కర్త, నేను కాదు చేయించేదంతా ఆయన, సర్వోన్నతుడు అనేటువంటి ఒక భావనతో వాళ్ళు ఉన్నారు, చేయించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు స్వామివారు చేయించలేదు. స్వామివారు చేయించారనుకోవచ్చు. మీ అహంకారానికి, అంటే బెట్టింగ్ యాప్లు లేదంటే చేసేటువంటి వీడియోలకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, అంటే నా ఛానల్లో చెప్తున్నాను కాబట్టి నేను వేరే వాళ్ళని ఇందులోకి తీసుకురావట్లేదు. మేము ఒక వీడియో చేస్తాం,
మేము యూట్యూబ్ వాళ్ళకి అప్లోడ్ చేస్తాం దాన్ని. చేస్తే దాని మీద యాడ్స్ అనేవి వస్తాయి. ఎలాగా మేమేమి కంపెనీల వాళ్ళకి మేము చెప్పి మా ఫలానా యాడ్ మా దాంట్లో వేయండి అని మేము అడగడానికి ఇది లేదు. గూగుల్ వాళ్ళు ఇస్తారు. ఇలా కాకుండా నేను వేరే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమోషనల్ యాక్టివిటీలో మా ఛానల్లో ఇలాగ వ్యూవర్షిప్ ఉంది, మీకు మేము ప్రమోట్ చేస్తాము స్పాన్సర్షిప్ అని చెప్పి తీసుకొస్తే వాళ్ళు ప్రోడక్ట్ ఇస్తే మేము ప్రమోట్ చేస్తాం, దాని మీద మాకు ₹10 వస్తాయి. ఇది ఇన్ జనరల్గా అందరికీ జరిగేది. ఇలాంటివే వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ చేసినటువంటి పాపం ఏంటో తెలుసా గతంలో? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో సరే డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ దురదతోటి పోగొట్టుకున్నారు, వాళ్ళ కర్మకి ఫలితం అనుభవించారు, అయిపోయింది. కానీ ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి ఇబ్బంది కలిగించారు. ఆ కోల్పోవడానికి పరోక్ష కారణం ఎవరు? అందులో వీళ్ళు కూడా ఒకళ్ళు. ఆ కర్మ ఫలితం ఎక్కడికి పోతుంది? వచ్చింది, అలాగే వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటూ ఇవన్నీ చేసేటువంటి వీళ్ళకే అంత డబ్బున్నోళ్ళం 10,000 లైన్లో వెళ్ళాం కాబట్టి రిచెస్ట్ అనుకున్న దాంట్లోనే రిచెస్ట్ బిచ్చగాళ్ళు అన్నాం అనేటువంటి ఆ గర్వం, అహంకారం తలకెక్కితే దించడానికి స్వామివారు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అయితే ఇది స్వామివారు ఇచ్చినటువంటి శిక్ష కాదు, ఇది టీటీడీ బోర్డు వారు వేసినటువంటి శిక్ష. ఇంకోసారి ఇలాంటి పనులు జరగడానికి వీలు లేదు అని చెప్పి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఐ అపోజ్ దిస్ డెసిషన్. చాలామంది షాక్ అవ్వచ్చు, ఏంటి ఇంత గట్టిగా విమర్శించినటువంటి పవన్ టీటీడీ నిర్ణయాన్ని అపోజ్ చేస్తున్నాడా అని. ఎస్, నేను అపోజ్ చేస్తున్నాను. ఆధార్ కార్డు బ్లాక్ చేసి తనకి దర్శనం కల్పించకపోవడం అనేటువంటి ఆ నిర్ణయాన్ని నేను అపోజ్ చేస్తున్నాను. దర్శనం ఇవ్వాలా వద్దా అనేది స్వామివారి చేతుల్లో ఉంటుంది. ఆధార్ కార్డుని బ్లాక్ చేసినంత మాత్రాన అయ్యేటువంటి పని కాదు. బట్ టీటీడీ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి ఉండాలి. డైరెక్ట్గా వాళ్ళ ప్రతినిధుల్ని ఒక లీగల్ నోటీస్ ఏదో జారీ చేసి బహిరంగంగా ఎటువంటి తప్పులు లేకుండా స్వామివారికి భక్తులకి క్షమాపణ చెప్తేనే ఇక మీద తిరుమలలో మీకు దర్శనం జరుగుతుంది అనేటువంటి పాయింట్ చెప్పుంటే బాగుండేది, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాకింగ్ ద ఆధార్ కార్డ్. నీకు దర్శనమే లేదు అనేటువంటిగా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఎందుకు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వారి పొరపాటును అంటున్నానంటే, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటాం చూసారా? ఇక్కడ శివజ్యోతి ఒక పిచ్చుక, ఒక పిల్ల పిచ్చుక. ఆవిడ మీద టీటీడీ బోర్డు చర్యలు తీసుకునేంత అవసరం లేదు అక్కడ. దీనికంటే పెద్ద తిమింగలాలు ఉన్నాయి, చాలా పెద్ద తిమింగలాలు. ఎలాంటి తిమింగలాలంటే, స్వామివారి దర్శనాన్ని వ్యాపారం చేసుకున్నటువంటిది. ఒక్కొక్క విఐపి లెటర్ మీద, దర్శనం లెటర్లు వీళ్ళకి ఇస్తారు చూసారా, ఆ లెటర్లకు సంబంధించి 50 మందిని 100 మందిని వేసుకుంటే ఇప్పటికీ ప్రతి వారం ప్రతి 15 రోజులకు ఒకసారి మందనేసుకొని మరి దర్శనాలకు వస్తున్నారు చూసారా, వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేయాలి. ఈ పిల్ల పిచ్చక ఏం చేసింది పాపం? విమర్శించింది, గడ్డి పెట్టాం గట్టిగా, వచ్చింది భయపడుతూనే ఏదో చెప్పింది, అందులోనూ కాస్త పొగరు చూపించింది. అది స్వామివారు మెల్లగా దించేస్తారు. అంత మాత్రం చేత ఇప్పుడు బ్లాక్ చేయడాలు ఇవి అవసరం లేదు. రెండోది ఏంటంటే, 7వ నెల గర్భంతో ఉంది, ఇంకో 2 నెలల్లో డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత సూతకాలని ఇవన్నీ కూడా ఉండి పుట్టు వెంట్రుకల టైంకి దాకా దర్శనం ఎలాగో ఉండదు, అప్పటిదాకా ఎలా లేదు ఆగమ శాస్త్రాల ప్రకారం. సో టీటీడీ వారు స్పెసిఫిక్గా దీని మీద తీసుకోవాల్సినటువంటి పని లేదు. ఇది గౌరవంగా చెప్తున్నటువంటిదే సుమా, ఇదేదో కావాలని చెప్పి టీటీడీని అవమానించడానికి అనేటువంటి మాట కానే కాదు. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో ముందు ఈ తిమింగలాలు ఏవైతే ఉన్నాయో దర్శనాల పేరు మీద, విఐపి దర్శనాల పేరు మీద ప్రతి వారం వచ్చేటువంటివి, వాళ్ళ మీద మీ ప్రతాపాన్ని చూపించండి దయచేసి. ఇక్కడ క్షమాపణకి లీగల్ నోటీస్ పంపించండి, దట్ యూ కెన్ డూ. అంతే తప్ప ఇదేదో మనం చేసినటువంటి దానికి, విమర్శించినటువంటి దానికి ఫలితం వచ్చేసిందని మేమేం విర్రవేగట్లేదు, మాకు అటువంటి ఆలోచన కూడా లేదు. మీడియాలో ఎంత వచ్చినా ఏం చేసినా ఈ బ్లాక్ చేయడం అనేది వీళ్ళని కాదు, అసలు వాళ్ళని చేసిన తర్వాత అప్పుడు చివరాఖరికి వీళ్ళ దగ్గరికి వస్తే కాస్త సమంజసంగా ఉండేది అనేది ఒక గౌరవప్రదమైనటువంటి సూచన మాత్రమే సుమా. ఇది వారిని కించపరిచేదో తగ్గించేదో కానే కాదు. బట్ ఒక పొరపాటు అయితే ఇది, ఈ బ్లాక్ చేయడం అనేది మాత్రం ఒక చిన్నపాటి పొరపాటు. అండ్ అఫ్ కోర్స్ ఇది వార్తల్లో బాగా గట్టిగా వస్తుంది. ఇంకా టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా స్పందించలేదు జరిగిందా లేదా అనేది, ఎందుకంటే రెజల్యూషన్లో పెడతారు కాబట్టి. మరి చూడాలి. సో టీటీడీ వారు నా అభ్యర్థనని, లేదంటే నేను ఇచ్చినటువంటి సూచనలు పరిగణలోకి తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా భావిస్తూ, ఓం నమో వెంకటేశాయ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.